జగిత్యాలలో ఘనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీగా తరలి వచ్చారు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వాళ్లతో కలిసి కేక్ కట్ చేసిన జీవన్ రెడ్డి అనంతరం జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల కార్యకర్తల పోరాటం ఫలితమే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, దీనిపై హక్కు అవకాశవాదులది కాదు, కాంగ్రెస్ కార్యకర్తలదే అని, అవకాశవాదులు 10 ఏళ్ల రాజ్యం చేసి ఏం చేశారో కళ్ళ ముందు కనబడుతోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి శ్రమ కాంగ్రెస్ కార్యకర్తలదని, ప్రజాస్వామ్యంపై పోరాటం నా బాధ్యతగా భావించిన 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 15 ఏళ్ల ప్రజాపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసిన, అధికారం ప్రజాసేవకు ఉపయోగపడాలి అంతే తప్ప మనం అధికారం ఉపయోగించుకోవడానికి కాదు అని రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్యవాదిగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్యాంగ విలువలు కాపాడుతా, ఎవడైతే రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని భావిస్తాడో వాణ్ణి అడ్డుకోవడం, మన హక్కులపై పోరాటం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మన లక్ష్యం అని అన్నారు. అంటే ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. మన ప్రభుత్వం అయినా కానీ మన ప్రభుత్వం అయినా 2 సంవత్సరాలు గడుస్తుంది అంటూ నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతున్నదో ఒకసారి పెన్షన్ కు అర్హత వస్తే ఒక నెల రోజుల లోపల ఏదైతుందో పెన్షన్ మంజూరీ లభించే విధంగా ఏదైతుందో చట్టాన్ని రూపకల్పన చేసి సాచ్యురేషన్ ప్రాతిపదికగా అమలు చేయడం జరిగిందని చెప్పండి. 15 వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు రిజర్వేషన్ సౌకర్యాలు చెప్పంటాను నేను. వాళ్ళ హక్కులు కల్పింపజేయటంలో వైఎస్ రాజశేఖర గారి ఒక ప్రభుత్వం ముందు నిల్చుందని చెప్పంటాను. నేను ఒక దశలో రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాను నేను. అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పట్ల ఏదైతుందో మరి ఉపయుక్తమైన రాజకీయాలకు అతీతంగా కాబట్టా కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారి పాలన జరుగుతున్న అభివృద్ధి మరి భవిష్యత్తులో సాధ్యమవుతుందా అని చెప్పని నేను మాట్లాడింది. అప్పుడు ఇదే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా చంద్రశేఖరరావు గారు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎస్ రాజశేఖర గారి ప్రభుత్వంలో మనం అభివృద్ధి జరుగుతుంది, జన్మ హక్కు కాబట్టి ఏదైతుందో మీ తెలంగాణ సాధించేంత వరకు ఉద్యమిస్తుందని చెప్పని పేర్కొన్నాడు. తప్పేదైతుందో అభివృద్ధి పట్ల ఏదైతుందో ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేకపోయిందని చెప్పండి. కాంగ్రెస్ పాలన తర్వాత మార్పు కోరుకున్న మార్పు వచ్చింది. మరి ఈ మార్పు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశ కృషి చేసే దశాబ్ద కాలం పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పండి. దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పంటున్నాడు. దీనిపై హక్కు అనేది కలిగి ఉంటే కేవలం ఈ దశాబ్ద కాలం ఎవరైతే పోరాటం చేసిండో వాళ్ళకి కలిగి ఉంటుంది కానీ ఏది ఇస్తుందో అవకాశవాదులకు కాదు అని చెప్పంటున్నాను. అవకాశవాదులు ఆనాడు రాజ్యం చేసిండే, మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసిండ్రో కళ్ళ ముందు కనబడుతుంది. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ రాగానే మీరు 10 ఏళ్ళలో కిల్లు కట్టే పాపన పోయినారే, 10 ఏళ్ళలో కిల్లు కట్టే పాపన పోయిందా? లక్షలతో ఇల్లు మంజూరు చేస్తుండే, 5 లక్షలు అని చెప్పంటూ నేను నిజంగా నిరుపేద వర్గాలు 5 లక్షలతో ఇల్లు కట్టుకుంటే పూర్తవుతుంది. మీరు చేయలేకపోయిందే. సరే వాళ్ళ కొబ్బరికాయలు కొడతారు కావచ్చు, మీ ప్రజాస్వామ్యకి అవకాశం ఇచ్చింది, దాన్ని కాదనలేము. కానీ ఈ కార్యక్రమం మీద ఏదైతుందో హక్కు ఎవరికి కలిగి ఉంటుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఒకరు ఉంటాయని చెప్పంటున్నాను. కాదు ఏ కార్యక్రమం కానీ చెప్పంటున్నాను నేను. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల శ్రమ, దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది కలిగి ఉండడం జరుగుతుందని చెప్పంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకి కలిగి ఉంటుంది తప్ప ఇవాళ అవకాశవాదులకు కాదని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చెప్పంటున్నాను. నా సుదీర్ఘ ప్రజా జీవితం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రజా జీవితం అంటే అందరు ఏమనుకుంటారు, నాకదే నల్లేరింది నడక కాదే.
నేను ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో ప్రజల పక్షాన్ని నిలబడి వీళ్ళ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు వీళ్ళ పాటుపడడం పోరాటం చేయడము నా వంతు బాధ్యత భావించింది. నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు. నేను 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను 6 సంవత్సరాల 15 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి. పర్యాయాలు శాసనసభ్యుడిగా నేను ఎంపికైతే 94 నుండి 99 వరకు మొన్న ఎంపికై కూడా మళ్ళీ 5 సంవత్సరాలు నేను 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ప్రజల పక్షాన్ని నిలబడ్డా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా నేను అధికారం అనేది ప్రజాసేవకు ఉపయోగపడాలి, అంతేకాని ఏదైతుందో మనం అధికారం అనుభవించడానికి కొరకు కాదని చెప్పండి. వీళ్ళ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నాకు ఏదో ఉన్నా లేకున్నా ఏదైతుందో రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగి ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యవాదిగా చెప్పండి. నేను రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగి ఒక ప్రజాస్వామ్యవాదిగా చెప్పండి. నేను ఆ రాజ్యాంగ విలువలను నిలవబెట్టడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యవాదిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బాధ్యత. ఇది నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు అని చెప్పంటున్నాను. జై బాపు, గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు అని చెప్పంటున్నారు. అందుకే జాతి పితగా పిలువబడతారని చెప్పంటున్నారు. జై భీమ్ అని ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అగ్రస్థానాలు నిలబెట్టగలిగిందని చెప్పంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించే రాజ్యాంగం అని చెప్పండి. జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాటుపడడము, ఎవడైతే రాజ్యాంగాన్ని తుట్టుపడాలని ప్రయత్నం చేస్తాడో వాడిని అడ్డుకోవడం ఏదైతుందో, వాడిని నిలువరింపజేయటం, మన హక్కుల కొరకు పోరాటం చేయటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావిస్తారని చెప్పండి. సరే, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వస్తుంది. నేను ఏమంటున్నా, జగిత్యాల్లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రమంతా తెలుగుదేశం జెండా ఎగరేసినాడు, జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అంతా తెలుగుదేశం జెండా ఎగరేసింది. 87లో ఎన్టీ రామారావు గారు 2వ పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహింపబడ్డ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో పుప్పాల ఆశాలు గారు ఏదైతుందో మున్సిపల్ చైర్పర్సన్ ఎంపీ కావడం జరిగిందని చెప్పంటారు. వర్గం మాత్రం ఏదైతుందో 100కు 100% స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందా. మున్సిపాలిటీ 32 ఉంటే 27 గెలిచినామా, 27 గెలిచినాయి. 32 ఉంటే 27 గెలిచినాయి. ఏదైతున్నదో 12 ఎంపీటీస్ ఉంటే 12 గెలిచిందే. జగిత్యాల మండలం 16 ఉంటే 11 గెలిచినామన్నా. కొడిమేల 11 ఉంటే 9 గెలిచినామని చెప్పంటున్నా. ఇక్కడ మనం పెగడపల్లి గెలిచినాం, గొల్లపల్లి గెలిచినాం. రాష్ట్రం అంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ మాత్రం వాడిని అడుగు పెట్టనీయలేదని చెప్పంటు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, నేను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే కాదు, అవకాశవాదులు ఎవడొచ్చినా కానీ వాడిని అడ్డం పండేనా కానీ వాడిని అడుగు పెట్టలేమని చెప్పంటున్నా. మా హక్కు అంటున్నాను. మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం పొందబోతాం. రేపు మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం అని చెప్పంటున్నా. ఎవడైనా అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడనే అడ్డంగా తొక్కుతామని చెప్పంటున్నాను. నేను ఈ జన్మదినం అనేది ఏదైతుందో నా చివరి వరకు ఎన్ని చెప్పాను. నేను ప్రజా జీవితం నిజంగా అదృష్టమే, అందరికి రాదు. ఇక్కడ జీవితం అందరికి రాదు. నన్ను అంటారు అందరూ, అరే ఇదేం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే, అరే నాన్న కష్టాలలోనే మనకు గుర్తింపు వస్తుంది. మనకి గుర్తింపు ఎప్పుడు వస్తుంది? కష్టాలనే గుర్తింపు వస్తుంది. సుఖంలో ఎవడు గుర్తిస్తాడే? మన కష్టాలలో ఉన్నాం కాబట్టే జనం మనం గుర్తిస్తున్నారు. అన్యాయం జరుగుతుంది కాబట్టే జనం మనం గుర్తిస్తున్నారు. తప్పకుండా ఇవాళ ఏదైతుందో, ఇలా నేను చెప్పా, పాండవుల ఐక్యత వాసం ముగిసి ఏదైతుందో మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజిక్కించుకున్నారో ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలతోని మన ఐక్యత వాసం ముగియబోతున్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోని మన ఐక్యత వాసం ముగియబోతున్నది.
రాబోయే కాలం ధర్మాంది న్యాయాంది, రాబోయే కాలం ధర్మాంది న్యాయాంది అని చెప్పట్టు నేను శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా, శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా ధర్మం పట్ల ఏదైతుందో నిష్ఠతోని ఆయన ఎన్ని త్యాగాలు చేశారు కానీ చివరికి ఏదైతుందో మన యావత్ భూ ప్రపంచం ఉన్నంత కాలం మనకు ఉన్నట్టుగా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా తీసుకోవటం. మన మహాభారత యుద్ధంలో ఆయన జెండాకి ఎవరు పెట్టుకున్నాయా? హనుమంతుని ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు. ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇలా విజయాన్ని ఎవడు ఆపలేడు. మనకు అదే ఆంజనేయ స్వామి రక్ష, ఆంజనేయ స్వామి రక్ష. అందుకని కొండగట్టు పోయి ఏదైతుందో ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందొచ్చు అని చెప్పట్టు నేను. ఇలా కొండగట్టు పోయి అదే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందొచ్చు అని చెప్పట్టు.